గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్. నమస్కారం జవేరి గారు. నమస్తే సిరి గారు. సో మేడం, బిజినెస్ పరంగా మనం చూసుకుంటే యావరేజ్గా ఒక 3 లక్షల పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నాం మేడం. అది కూడా ఇంటి నుంచే అనుకునే వాళ్ళకి ఈ రోజు మీరు చెప్పే బిజినెస్ ఐడియా ఏంటి? దాంతో పాటు ఆ బిజినెస్ ని ఎలా మొదలు పెట్టాలి, మార్కెటింగ్ వైస్ మేము ఎలా గ్రో అవ్వాలి, లీడ్స్ జనరేట్ అవ్వాలి అంటే మేము ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మేడం? కంపల్సరీ సిరి గారు. సో లీడ్స్ జనరేషన్ అన్నారు. సో అసలు లీడ్స్ ఎలా జనరేట్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా నేను వస్తువు అమ్మాలి, సో అక్కడ కరెక్ట్ కొనే వాళ్ళు కూడా ఉండాలి. సో ఆ మార్కెట్ని ఎలా రీచ్ అవ్వాలి? త్రూ ఆన్లైన్. ఇట్స్ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ నౌ టు డేస్. అంటే టెక్నాలజీ పరంగా ఎంతగా అభివృద్ధి చెందామంటే ఫ్లెక్సిబుల్గా మీకు కావాల్సిన టార్గెటింగ్ కస్టమర్ ఏ ఏరియాలో కావాలి అన్నది కూడా మొత్తం టెక్నాలజీ త్రూ మనము తీసుకోవచ్చు. లేదు చాలా మందికి టెక్నాలజీ రాదు, మరి పర్సనల్గా వెళ్ళి అక్కడ అమ్మాలి అంటే త్రూ మార్కెట్ ఓన్లీ వీ కెన్ డూ దట్. సో పర్టికులర్గా కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిరి గారు, సో చాలా మార్కెట్స్ చూస్తూ ఉంటాము. కిరాణా దుకాణాలు ఉంటాయి కదా, అది మొత్తం ఒక ఏరియాలో సెటప్ అనేది చూస్తాం. సో మార్కెట్ వైజ్ అంటున్నాను నేను. సో ఇంటి దగ్గర కాదు, రెసిడెన్స్ ఏరియా కాదు, మార్కెట్ పరంగా చూసుకుంటే. తర్వాత జ్యువెలరీ షాప్స్ అంటే కంటిన్యూస్గా జ్యువెలరీ షాప్ ఏరియానే చూస్తాం అనమాట. అండ్ తర్వాత శారీ షాప్స్. సో ఇలాంటి షాప్స్ మీరు కూడా ఏర్పాటు చేసుకుని ఎవరైతే ఎక్కడైతే పర్టికులర్గా అమ్ముతున్నారో ఆ సెగ్మెంట్ చూస్ చేసుకొని అక్కడ లీడ్ జనరేషన్ అనేది చెయ్యొచ్చు. ఎందుకంటే పక్కన వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి ఆ ఫ్లో ఆఫ్ ద కస్టమర్ ఈజ్ హియర్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఎక్కడ ఎక్కువగా మీరు జ్యువెలరీ బిజినెస్ పెట్టాలన్నా జ్యువెలరీ షాప్స్ కి సంప్రదించాలి. ఎక్కడైతే గుంపుగా ఉంటుందో అక్కడ. లేదు క్లాతింగ్ అనుకోండి, సో అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. లేదు సపరేట్ గా నేను పెట్టుకుంటాను కానీ లీడ్ జనరేట్ అవ్వాలి అంటే త్రూ ఆన్లైన్ ఇట్ ఈస్ వెరీ వెరీ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఎస్, ప్యాకేజెస్ ఆర్ దేర్. మీకు సిల్వర్ అని, గోల్డ్ అని, డైమండ్ అని ఉంటాయి. సో ఇయర్ పరంగా కావచ్చు, మంత్లీ పరంగా కావచ్చు, అండ్ తర్వాత యాన్యువల్ అంటే ఒక 3 ways లో కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు. ఇలా మీరు లీడ్ జనరేషన్ అనేది తీసుకోవచ్చు ఏ బిజినెస్ కైనా. మరి స్పెషల్గా మీరు అడిగారు. సో సోంపు బిజినెస్ అయితే ఎవరైనా సరే చేసుకోవచ్చు సిరి గారు. సోంపు బిజినెస్. సో సోంప్ అనేది చూస్తూ ఉంటాము మీరు మాల్స్లో కానివ్వండి, అండ్ తర్వాత ప్రతి చోట. సో సోంప్ అనేది రెస్టారెంట్లో కానివ్వండి, మనకు ఒక అలవాటు అనమాట. తిన్నాక లంచ్ అయినా డిన్నర్ అయినా చేశాక సోంప్ అనేది కంపల్సరీ ఎవరైనా సరే వాడతారు, తింటారు. సో అది హానికారకంగా కాదు కాబట్టి ఎవ్రీ వన్ కెన్ యూజ్. అండ్ అది చాలా అలవాటుగా కూడా చేసుకుంటున్నారు. సో షాపింగ్ మాల్స్లో చూస్తే మీరు ఒక కార్నర్కి చిన్న చిన్న షాప్స్ అనేది ఏర్పాటు చేసుకుని లక్షల్లో అర్న్ చేస్తున్నారనమాట మంత్కే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అంటే ఇయర్కో లేకపోతే 3 monthsకో అని కాదు. సో యాన్యువల్కే కాకుండా మంత్లీ వీళ్ళు లక్షలుగా సంపాదిస్తున్నారు. అది ఎలా సాధ్యం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోంప్స్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. అండ్ హౌ టు ప్రిపేర్ దట్ అనేది కూడా చాలా వరకు యూనివర్సిటీ ఆఫ్ యూట్యూబ్లో మీకు ఆ వీడియోస్ లభిస్తాయి. కాబట్టి మీరు ఇండియా మార్ట్ త్రూ కూడా మటీరియల్ అక్కడ నుంచి కొనుగోలు చేసి ప్రిపరేషన్ చేసి ఒక సెటప్ అనేది ఏర్పాటు చేసుకుని మాల్ త్రూ మీరు అమ్మచ్చు. సో ఇది సోంప్ కాబట్టి అంతగా పర్టికులర్ గా లైసెన్సెస్ అనేవి 1 or 2 లైసెన్స్ FSSAI అండ్ ట్రేడ్ లైసెన్స్ అనేది మీరు తీసుకున్నారంటే దట్ ఈస్ ఎనఫ్. యూ కెన్ స్టార్ట్ దిస్ బిజినెస్. లేదు నేను చాలా అంటే కిరాణా షాప్స్ ఇవన్నీ చిన్న ప్రైస్ పెట్టి, చాలా తక్కువ మొత్తంలో ప్రైస్ పెట్టి బల్క్ గా నేను ఆర్డర్స్ అమ్మాలి అనుకుంటున్నాను అనే వాళ్ళకి కూడా ఒక చిన్న ప్యాకేజింగ్ మషిన్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే ఏదైతే ర్యాపర్ ప్యాకేజింగ్ అంటారు కదా, సో పౌచ్ ప్యాకేజింగ్ మషిన్ అనేది ఇండియన్ మార్ట్ లో అవైలబుల్ ఉంది. సో అరౌండ్ 75,000కి ఇది మీకు లభిస్తుంది అనమాట. సో అక్కడి నుంచి కూడా మీరు చూర్ణం అంటారు దీనికి. అంటే సోప్ కోటెడ్ విత్ షుగర్ అండ్ షుగర్ క్రిస్టల్ అంటారు. ఇవన్నీ అక్కడ నుంచి తీసుకొని మీరు రా మెటీరియల్ గ్యాదర్ చేస్తే కూడా పర్ కిలో 80 రూపీసే పడుతుంది మీకు. సో ఇవన్నీ చిన్న ప్యాకెట్స్ లో మీరు పెట్టి అది 1 or 2 రూపీ అమౌంట్ పెట్టారంటే కూడా చాలా లాభం ఇందులో చూడొచ్చు. సో 1:4 రేషియోలో మీరు ప్రాఫిట్ గెయిన్ అనేది ఇందులో చూడొచ్చు. ఆ ప్యాకేజింగ్ మషిన్ కొంటారు కాబట్టి అక్కడ నుంచి మీకు ర్యాపర్ ప్రింటింగ్ కానివ్వండి, మీ ఎగ్జాక్ట్ గా మీ బ్రాండింగ్ కానివ్వండి అక్కడ ప్రింట్ చేయడం కూడా జరుగుతుంది మషనరీ వాళ్ళే. సో అక్కడ నుంచి మీరు బిజినెస్ అనేది చాలా మంచిగా గ్రోత్ చూడొచ్చు. అండ్ ఇది ఎక్కడ ఏ మార్కెట్ ప్లేస్లో మనం ఇది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అంటే ఎస్పెషలీ పాన్
షాప్స్ అయితే ఉంటాయి కదా చిన్న చిన్న, అక్కడ ఎక్స్పాండ్ చేయొచ్చు. అండ్ తర్వాత కిరాణా స్టోర్స్కి ఎక్స్పాండ్ చేయొచ్చు. అండ్ ఎస్పెషల్లీ రెస్టారెంట్స్, హోటల్స్కి టార్గెట్ చేసినా కూడా మీరు చాలా చాలా బల్క్గా అక్కడ హోల్సేల్లో అమ్మి మంచిగా ప్రైస్ రిటర్న్ అనేది, ప్రాఫిట్ అనేది చూడొచ్చు సిరి గారు. సో అడ్వర్టైజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. చిన్న యూట్యూబ్ ఛానల్ ఆర్ మీరు ఇన్స్టా చేసుకుని అక్కడ తయారు చేసే విధానం కానివ్వండి, మీ బ్రాండ్ కానివ్వండి, పెడుతూ ఉంటే హోల్సేల్గా పెడతామని చిన్న నంబర్ మీరు స్క్రోలింగ్ నంబర్ ఇస్తున్నారు అంటే కూడా, సో డిజిటల్ మార్కెటింగ్ త్రూ మీరు లీడ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సోప్ అనేది రెగ్యులర్గా వాడతారు, సో ఇది నీడ్ కాబట్టి తినే పదార్థమే. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో డైజెషన్ విషయంలో కానివ్వండి, మౌత్ ఫ్రెషనర్లా చాలా మంది యూజ్ చేస్తారు. కాబట్టి సోప్ బిజినెస్ ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు. అండ్ నంబర్ ఆఫ్ మీరు మౌత్ ఫ్రెషనర్స్ అయితే సోప్లోనే డిఫరెంట్గా మీరు డిజైన్ చేసుకోవచ్చు, మేక్ చేసుకోవచ్చు ఇంటి వద్దే ఉండి. ఎందుకంటే ఆ పాన్ ఒకరికి చాలా వరకు పాన్ ఇష్టం అనమాట. సో ఆ పాన్ ఫ్లేవర్ వచ్చేటట్టు కొన్ని ఇంగ్రీడియంట్స్ అందులో యాడ్ చేసి, గుల్కన్ యాడ్ చేసి అలా కూడా మీరు సోప్ మౌత్ ఫ్రెషనర్లా తయారు చేయొచ్చు. ఇంకా డిఫరెంట్ చూర్ణం, చాలామందికి స్వీట్ ఇంట్రెస్ట్ ఉండదు. సో వాళ్ళకి ఆ బిట్టర్ ఆఫ్ మీరు సోర్ అనేది కలపచ్చు, పులుపు కలిపి అండ్ తర్వాత ఉప్పు కలిపి అలా కూడా మీరు ఒక క్వాలిటీ అనేది తయారు చేయొచ్చు. ఇలా డిఫరెంట్గా ఒక 10 to 12 వెరైటీస్ మీ దగ్గర ఉన్నాయంటే కూడా మీరు ఇయర్ మొత్తంలో ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ స్టోరేజ్ చేయడం కూడా చాలా చాలా ఈజీ అనమాట. ఫ్రిడ్జ్లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. అప్ టు 6 months కూడా ఏమీ పాడవ్వవు. సో మేడం, ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మీ ఐడియాస్ గురించి కావచ్చు, మార్కెటింగ్ పరంగా మేము గ్రో అవ్వాలి అనుకుంటున్నాం, మేము చేసే బిజినెస్లో అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళు యాక్చువల్లీ బ్రాండింగ్ చేసుకుంటున్నారా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలనుకుంటున్నారా, ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నారా, లేదా ఒక సెటప్ ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేకి నాకు ఇంట్రెస్ట్ ఉన్నాను కానీ సెటప్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, బిజినెస్ సెటప్, సో ఐ నీడ్ యువర్ గైడెన్స్ అన్న కూడా వీ విల్ ప్రొవైడ్ దెమ్ కంప్లీట్ ఆ బిజినెస్ ఫ్రేమ్వర్క్ త్రూ మిషనరీ కానివ్వండి, ఎక్విప్మెంట్స్ కానివ్వండి, అండ్ తర్వాత లైసెన్సెస్ పరంగా కూడా విల్ సపోర్ట్ దెమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.